హలో గైస్, నేనైతే కనుక ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అవ్వచ్చు అని చెప్పేసి అయితే కనుక నా అనాలిసిస్ ప్రకారం నేను చెప్తున్నాను. లైక్ బేస్డ్ ఆన్ మన కమ్యూనిటీ ఛానల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ పోల్స్ కానీ అండ్ టెలిగ్రామ్స్ నుంచి కానీ ఈ వచ్చిన అన్నింటిలో కానీ ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు అనేది కనుక నేను చెప్తాను. ఫస్ట్ అయితే కనుక ప్రెసెంట్ టాప్లో ఉంది మన తనుజ గారు. ఆమె ఉండటంలో కూడా తప్పు లేదు, ఎందుకంటే ఆమె వర్క్ చాలా బాగా చేస్తుంది. ఆమె వచ్చినప్పుడు స్టాండ్ తీసుకొని ఓనర్స్ అంతమంది మాట్లాడినా సరే ఆమె కరెక్ట్ పాయింట్ మాట్లాడుతుంది. అండ్ ఆమె గేమ్ కూడా అంటే ఒక్కరోజే ఆడింది, బట్ అయినా సరే చాలా బాగా ఆడింది. దానివల్ల ఆమె అయితే ఇంకా ప్రజెంట్ టాప్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ మనం అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయము ఆయన మన సుమన్ శెట్టి గారు. ఆయన స్క్రీన్లో కూడా చాలా తక్కువ టైం తీసుకున్నా కానీ, ఎక్కువ కనిపించకపోయినా సరే ఎక్కడో వన్ క్లిప్ అని చెప్పేసి ఉన్నా కానీ, ఒకవేళ మాట్లాడిందైనా సరే కరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఇది ఓకే. ప్రెసెంట్ అయితే కనుక ఆయన అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన ఫస్ట్ వీక్ వెళ్ళిపోతారేమో అని అనుకున్నాం, కానీ ఆయన అయితే కనుక ఫస్ట్ వీక్ అసలు వెళ్ళరు. ఆయన ఇప్పుడు సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ అయితే మనకు ఆల్రౌండర్. కామెడీ కానీ, వర్క్ కానీ, తన బిహేవియర్ కానీ, తన స్ట్రాటజీస్ కానీ, తన పాయింట్స్ కానీ చాలా బాగా చెప్తున్నాడు. తను ఇప్పుడు ప్రజెంట్ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. నెక్స్ట్ ఇది ఇంకా హైలైట్, మనం అసలు అయితే కనుక ఫస్ట్ డే సెకండ్ డే అలా అనుకున్నప్పుడు గుడ్డు గురించి కానీ, వాష్రూమ్లో వాటి విషయాలు కానీ ఇవన్నీ ఏంట్రా బాబు ఇవంత ఇరిటేటింగ్గా ఉంది అని అనుకున్నాం. కానీ ఆమె కూడా ఒక ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది అనమాట. ఆమె సంజన గారు, ఆమెకైతే కనుక ఇప్పుడు ఫోర్త్ పొజిషన్లో ఉంది. అండ్ నెక్స్ట్ D1 పవన్, ఇతను ఎందుకు ఉన్నాడు అని కూడా ఏంటంటే అతనికి బ్యాక్గ్రౌండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అండ్ బాగుంటాడు, గేమ్ కూడా ఓకే. కాకపోతే ఏంటంటే ఆయన మాట్లాడేది అనేది చాలా తక్కువ మాట్లాడుతున్నాడు అండ్ ఆగి మాట్లాడుతున్నాడు. వేరే వాళ్ళు మాట్లాడుతున్నా సరే మాట్లాడలేకపోతున్నాడు. వేరే వాళ్ళు ఆగు అంటే ఆగిపోతున్నాడు. అది కొంచెం ఇదిగా ఉంది, బట్ ఓకే. అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళందరూ లిస్ట్లో ఉన్నారు. వాళ్ళే మన టాప్ సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. రీతు వర్మ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకనంటే ఆమె గేమ్ కానీ, మాట కానీ, తీసుకున్న స్టాండ్ కానీ అంత బాగుంది. అయినా సరే ఆమెకి లీస్ట్ ఓటింగ్ ఉంది, ఆమె ఒకటి. నెక్స్ట్ సృష్టి వర్మ, ఆమెను కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆమె ఫస్ట్ వచ్చినప్పుడు ఈమె చాలా పొటెన్షియల్గా ఉంది, గేమ్ బాగా ఆడిద్ది అని చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే నేను పెట్టుకున్నాను. కానీ అయితే కనుక అసలు ఆమె కూడా ఏమీ లేదు. స్క్రీన్ స్పేస్ కూడా చాలా తక్కువ ఉంది, ఎక్కువ ఏం కనిపించట్లేదు ఆమెకి. ప్రెసెంట్ ఆమె కూడా డేంజర్ జోన్లో ఉంది. నెక్స్ట్ ఫ్లోరా సైనా, వీళ్ళు ముగ్గురు అయితే చాలా డేంజర్లో ఉన్నారు. ఫ్లోరా సైనా గారికి అయితే కనుక అసలే స్క్రీన్ స్పేస్ కనిపించట్లేదు. మొన్న అయితే కనుక సంజనా గారితో గొడవ పడ్డప్పుడు అయితే స్క్రీన్ స్పేస్ కనిపించింది కొంచెం, ఇప్పుడైతే అసలు లేదు. ప్రెసెంట్ డేంజర్ జోన్లో ఉంది కూడా మన టాప్ 3 సెలబ్రిటీస్ అనమాట. ఓకే, ఫ్లోరా సైనా గారు అంటే మనం పక్కన పెట్టింది, కానీ రీతుని సృష్టిని మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు కూడా అంత డేంజర్ జోన్లో ఉన్నారు. నేనైతే అనుకోవటం ఏంటంటే ఈ వీక్ ఫ్లోరా సైనా ఆర్ సృష్టి వర్మ వీళ్ళిద్దరిలో ఒకరైతే కనుక ఎలిమినేట్ అయిపోతారు అని అనుకుంటున్నాను. ప్రెసెంట్ అయితే కనుక ఈ వీక్ వాళ్ళ గేమింగ్ కానీ, ఉన్న నామినేషన్స్లో ఉన్న వాళ్ళ గురించి కానీ చూస్తే ఈ వీక్లో అయితే కనుక వీళ్ళు 3 అనేది మాత్రం డేంజర్. తనుజ, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయల్ వాళ్ళైతే కనుక టాప్ అనమాట. ఇది ఈ వీక్ జరిగిందంతా కూడా అంటే నా అనాలిసిస్ ప్రకారం. నెక్స్ట్ వీక్ ఎవరు ఉంటారు, ఎలా ఉండిద్ది, బిగ్ బాస్ ఎన్ని ట్విస్టులు పెడతాడు అనేది చూద్దాము. మళ్ళీ ఆ వీక్ కలుసుకుందాం. ఓకే, బై. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.